విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. మీరెంత కష్టపడుతున్నా విజయం దక్కడం లేదా? శత్రువుల కన్నా మీ లోపల ఉన్న భయం మిమ్మల్ని వెనక్కు లాగుతోందా? సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే యుద్ధరంగంలో అలసిపోయి శత్రువును చూసి ఒక్క క్షణం ఆలోచనలో పడినప్పుడు ఆయనకు విజయాన్ని అందించిన ఆ అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసా? అది ఏ అస్త్రం కాదు, ఏ బాణం కాదు. అది అగస్త్య మహర్షి అందించిన ఆదిత్య హృదయం. పదండి, ఆ సూర్య తేజస్సును మన గుండెల్లో నింపుకుందాం. ఇది కేవలం శ్లోకాల సమూహం కాదు. విజయానికి, ఆత్మవిశ్వాసానికి, ఆయురారోగ్యాలకు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించిన ఒక అమోఘమైన దివ్య మంత్రం. మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినట్లుగానే రామ రావణ యుద్ధంలో తీవ్రమైన అలసటతో, నిరాశతో ఉన్న శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఈ ఆదిత్య హృదయాన్ని బోధించాడు. ఈ స్తోత్ర పఠనం తరువాతే శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి సంసిద్ధుడై విజయం సాధించాడు. ఆ ఆదిత్య హృదయాన్ని శ్లోకంగా విందాం. ప్రతి శ్లోకం వెనుక ఉన్న అసలు అర్థాన్ని, దాని సరళమైన వివరణను, మన నిత్య జీవితంలో మనం అన్వయించుకోవాల్సిన లోతైన ఆధ్యాత్మిక, తాత్విక సందేశాన్ని తెలుసుకుందాం. ఇది మీకు కేవలం ఆధ్యాత్మికమైన అంశంగా కాకుండా జీవితంలో విజయానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ పవిత్రమైన యాత్రను ప్రారంభిద్దాం. మొదటిది ధ్యానం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఈ జగత్తుకు ఏకైక కన్నుగా ఉన్న సూర్య భగవానుడికి నమస్కారం. సృష్టి, స్థితి, లయాలకు కారణమైనవాడు, 3 వేదాల స్వరూపుడు, సత్వ రజస్తమో గుణాలతో కూడినవాడు, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడైన ఆదిత్యుడికి నమస్కారం. ఈ ధ్యాన శ్లోకం సూర్యుడిని కేవలం ఒక గ్రహంగా కాకుండా సకల జగత్తుకు మూలపురుషుడిగా, సర్వాంతర్యామిగా, త్రిమూర్తి స్వరూపుడిగా కీర్తిస్తోంది. మన జీవితానికి వెలుగును, శక్తిని ప్రసాదించే సూర్యుడు సృష్టికి, పోషణకు, చివరికి లయానికి కూడా కారణమని చెబుతోంది. ఆధ్యాత్మికంగా చూస్తే సూర్యుడు మనలోని ఆత్మస్వరూపం. మన అంతరాత్మ ప్రకాశిస్తేనే మన జీవితం సక్రమంగా నడుస్తుంది. మన కర్మలకు, మన మనస్సులోని గుణాలకు ప్రతీకగా కూడా సూర్యుడిని భావించవచ్చు. ఆయనకు నమస్కరించడం అంటే మనలోని దివ్యత్వాన్ని గుర్తించి మన అహంకారాన్ని విడిచిపెట్టి సృష్టికి మూలమైన శక్తిని ప్రార్థించడమే. మొదటి శ్లోకం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అప్పుడు యుద్ధంలో అలసిపోయి రావణుడు ముందుండగా యుద్ధం గురించి ఆలోచిస్తూ చింతలో ఉన్న రాముడిని చూసి అగస్త్యుడు చెబుతున్న మాట. ఇది కథా ప్రారంభం. రామాయణం ఒక బాహ్య యుద్ధాన్ని వర్ణించినా అది మన అంతర్గత పోరాటాన్ని సూచిస్తోంది. యుద్ధ పరిశ్రాంతం అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలతో, సవాళ్లతో మనం అలసిపోయి నిస్సహాయ స్థితిలో ఉండడం. చింతయా స్థితం అంటే మనస్సులో భయాలు, సందేహాలు, నిరాశ నిండిపోవడం. మన జీవితంలో కూడా ఇలాంటి రావణులు అంటే అహంకారం, కోరికలు, దుఃఖాల రూపంలో మన ముందు నిలబడి మనల్ని ఆవరించి ఉంటారు. అప్పుడు మనం కూడా రాముడిలా చింతలో కూరుకుపోతాం. రెండో శ్లోకం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామగస్త్యో భగవాన్ ఋషి. దేవతలతో కలిసి ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చిన భగవాన్ అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గదర్శకత్వం అవసరం. ఇక్కడ అగస్త్య మహర్షి ఒక గురువుకు ప్రతీక. మన జీవితంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మార్గాన్ని చూపించే గురువు లభించడం చాలా ముఖ్యం. దైవశక్తి మనకు అనుకూలించి సన్మార్గంలో నడిపే ఒక వ్యక్తిని పంపినట్లు అనుకోవచ్చు. మూడో శ్లోకం. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరిన్వత్స సమరే విజయస్యసి. రామ, ఓ మహాబాహువులు కలిగినవాడా, ఈ రహస్యమైన, సనాతనమైన అంటే అనాదిగా ఉన్న మంత్రాన్ని విను. దీంతో నువ్వు యుద్ధంలో శత్రువులందరినీ జయిస్తావు. ఓ వత్స అంటే ఇది గురువు శిష్యుడికి జ్ఞానాన్ని ఉపదేశించే సందర్భం.
గుహ్యం అంటే రహస్యం, అంటే ఇది సాధారణంగా అందరికీ తెలిసే విషయం కాదు, సాధన ద్వారానే అర్థమయ్యేది. సనాతనం అంటే అనాదిగా ఉన్నది, శాశ్వతమైనది, కాలాతీతమైనది. అంటే ఈ జ్ఞానం ఎప్పుడూ మారదు. ఈ మంత్రం బాహ్య శత్రువులను మాత్రమే కాదు, మన అంతర్గత శత్రువులైన అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దుష్ట గుణాలను జయించడానికి కూడా సహాయపడుతుంది. నిజమైన విజయం మనలోని బలహీనతలను అధిగమించడంలోనే ఉంది. 4వ శ్లోకం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం పవిత్రమైనది, ఇది సకల శత్రువులను నాశనం చేస్తుంది. నిత్యం దీన్ని జపించే వారికి విజయాన్ని, తరగని సంపదను, గొప్ప శుభాన్ని ప్రసాదిస్తుంది. ఆదిత్య హృదయం ప్రయోజనాలను ఈ శ్లోకం వివరిస్తోంది. పుణ్యం అంటే పవిత్రం, సర్వశత్రు వినాశనం అంటే కేవలం మానవ శత్రువులు కాకుండా మన భయాలు, అనుమానాలు, కోరికలు, ద్వేషం లాంటి అంతర్గత శత్రువులను కూడా నాశనం చేస్తుంది. జయావహం అంటే అంతిమ విజయాన్ని ప్రసాదిస్తుంది. అక్షయం అంటే దాని ఫలితం ఎప్పటికీ తగ్గదు, శాశ్వతమైనది. పరమం శివం అంటే అత్యంత శుభప్రదం, కళ్యాణకరం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసులో సానుకూలమైన శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం బలపడుతుంది. 5వ శ్లోకం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం. ఇది అన్ని శుభాలకు శుభప్రదం, అన్ని పాపాలను నశింపచేస్తుంది, మనసులోని చింతలను, దుఃఖాలను శాంతింపచేస్తుంది, ఆయుష్ను పెంచడంలో గొప్పది. ఈ శ్లోకం ఆదిత్య హృదయం ఇచ్చే బహుముఖ ప్రయోజనాలను వివరిస్తోంది. సర్వమంగళ మాంగళ్యం అంటే సకల శుభాలకు మూలం. సర్వపాప ప్రణాశనం అంటే తెలియక చేసిన తప్పులను, కర్మబంధాలను కూడా తొలగిస్తుంది. చింతాశోక ప్రశమనం అంటే మానసిక ప్రశాంతతనిస్తుంది, ఆందోళనలను తగ్గిస్తుంది. ఆయుర్వర్ధనం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. సూర్యరశ్మి శరీరానికి ఎంత అవసరమో సూర్యారాధన మనస్సుకు అంతే అవసరం. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనలోని చీకటిని తొలగిస్తుంది, ఆశావాదాన్ని నింపుతుంది. 6వ శ్లోకం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. కిరణాలతో ప్రకాశిస్తూ ఉదయించేవాడు, దేవతలు రాక్షసులతో నమస్కరింపబడేవాడు, జగత్తుకు ప్రభువైన వివస్వంతుడిని అంటే సూర్యుడిని, భాస్కరుడిని పూజించు. ఇక్కడ సూర్య భగవానుడి రూపాన్ని, విశ్వవ్యాప్త ప్రభావాన్ని వర్ణిస్తున్నారు. రశ్మిమంతం అంటే జ్ఞాన కిరణాలతో ప్రకాశించేవాడు. దేవాసుర నమస్కృతం అంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ ఆయన శక్తిని గుర్తించి నమస్కరిస్తారు. సూర్యుడు ఎలాంటి భేదభావం లేకుండా అందరికీ వెలుగునిస్తాడు. అలాగే మనం కూడా మనలోని దివ్యత్వాన్ని గుర్తించి అందరి పట్ల ప్రేమను, సమానత్వాన్ని పెంచుకోవాలి. సూర్యుడిని పూజించడం అంటే విశ్వశక్తికి లొంగి మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలని అర్థం. 7వ శ్లోకం. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈ సూర్యుడు సకల దేవతల స్వరూపం, తేజస్సుతో ప్రకాశిస్తూ కిరణాలను ప్రసరింపచేస్తాడు. ఈయన తన కిరణాలతో దేవతలు, అసురులు ఉన్న లోకాలను రక్షిస్తాడు. సూర్యుడు కేవలం ఒక దేవుడు కాదు, సకల దేవతల ఐక్యరూపమని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. ఆయన తేజస్సు అంటే జ్ఞానం, కిరణాలు అంటే శక్తులు విశ్వంలోని ప్రతి జీవిని, లోకాన్ని పోషిస్తాయి, రక్షిస్తాయి. ఆధ్యాత్మికంగా మనలోని ఆత్మ సర్వశక్తిమంతమైనదని, అది సకల దేవతా స్వరూపమని ఇది సూచిస్తోంది. మన లోపల ఉన్న ఈ శక్తిని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం అన్ని కష్టాల నుండి బయటపడవచ్చు. సూర్యుడు సకల లోకాలను కాపాడినట్లు మన ఆత్మ మన జీవితాన్ని కాపాడుతుంది. 8వ శ్లోకం. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రోదనదః కాలో యమః సోమోహ్యపాంపతిః. ఈ సూర్యుడే బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు అంటే కుమారస్వామి, ప్రజాపతి మహేంద్రుడు అంటే ఇంద్రుడు, ధనదుడు అంటే కుబేరుడు, కాలం యముడు, చంద్రుడు, అపాంపతి అంటే వరుణుడు.
ఈ శ్లోకం సూర్యుడిని విశ్వశక్తికి ప్రతీకగా చూపిస్తోంది. సకల దేవతలు వారి విధులు అంటే సృష్టి, స్థితి, లయం, సంపద, సమయం, న్యాయం, పోషణ అన్నీ సూర్యుడిలోనే ఇమిడి ఉన్నాయని చెబుతుంది. అంటే సూర్యుడు విశ్వంలో ఉండే సమస్త శక్తులకు కేంద్ర బిందువు. మన లోపల ఉన్న ఆత్మ కూడా ఈ సకల శక్తులకు మూలం. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఈ విశ్వశక్తి మనలోనే ఉందని గ్రహిస్తాం. ఇది ఏకత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని బోధిస్తుంది. 9వ శ్లోకం. పితరో వసవస్సాద్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకరః. ఈయనే పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణులకు ప్రాణం, ఋతువులను సృష్టించేవాడు, ప్రభలను ప్రసాదించేవాడు. ముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం సూర్యుడిని ప్రకృతిలోని వివిధ శక్తులతో ప్రాణుల జీవితంతో అనుసంధానిస్తోంది. పితృదేవతలు, దేవతా గణాల నుండి వాయువు, అగ్ని, ఋతువులు లాంటి ప్రాకృతిక శక్తులన్నీ సూర్యుడి ఆధీనంలోనే ఉన్నాయని చెబుతుంది. ప్రజాప్రాణ అంటే సమస్త ప్రాణులకు జీవశక్తి. సూర్యుడు లేకుండా ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. మన లోపలున్న ప్రాణశక్తికి, జీవశక్తికి సూర్యుడే మూలం. ఆయన్ని ఆరాధించడం అంటే ప్రకృతిని, ప్రాణశక్తిని గౌరవించడమే. 10వ శ్లోకం. ఆదిత్య సవితా సూర్య ఖగః పుషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు సవిత అంటే సృష్టికర్త, సూర్యుడు ఖగః ఆకాశంలో సంచరించేవాడు అని అర్థం, పుష అంటే పోషకుడు, గభస్తిమాన్ కిరణాలు కలవాడు, సువర్ణంలా కాంతినిచ్చేవాడు, భానువు అంటే తేజస్సు కలవాడు, హిరణ్యరేత బంగారు బీజం కలవాడు, దివాకరుడు అంటే పగటిని కలిగించేవాడు. ఇక్కడ సూర్యుడి వివిధ నామాలను, లక్షణాలను వర్ణిస్తున్నారు. ప్రతి నామం సూర్యుడి ఒక విశిష్ట గుణాన్ని తెలుపుతోంది. పూష అంటే పోషకుడు, మనల్ని, లోకాలను పోషించే శక్తి ఆయనదే. హిరణ్యరేత అంటే సృజనాత్మక శక్తికి మూలం. ఈ పేర్లు సూర్యుడి అనేక కోణాలను తెలియజేస్తాయి. మన జీవితంలో కూడా ఇలా అనేక పాత్రలను పోషిస్తాం, అనేక గుణాలను కలిగి ఉంటాం. ఈ శ్లోకం సూర్యుడిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 11వ శ్లోకం. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తల్మరీచిమాన్ తిమిరోన్మదన శంభుస్త్వష్టా మార్తాండకోంశుమాన్. పచ్చని గుర్రాలు కలవాడు, వేల కిరణాలు కలవాడు, 7 గుర్రాలు కలవాడు, కాంతితో నిండినవాడు, చీకటిని నాశనం చేసేవాడు, శుభాన్ని ప్రసాదించేవాడు, త్వష్ట అంటే శిల్పకారుడు, మార్తాండు అండం నుంచి పుట్టినవాడు, కిరణాలు కలవాడు. ఈ శ్లోకం సూర్యుడి రూపాన్ని, కార్యాచరణను మరింత వివరంగా వివరిస్తోంది. తిమిరోన్మదన అంటే చీకటిని పారదోలేవాడు. చీకటిని అజ్ఞానానికి ప్రతీకగా భావిస్తే సూర్యుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. శంభు అంటే శుభాన్ని ఇచ్చేవాడు. సప్తసప్తి అంటే సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉండడం, అవి వారంలోని 7 రోజులను లేదా సూర్యరశ్మిలోని 7 రంగులను సూచిస్తాయి. మన జీవితంలోని చీకటి కోణాలను తొలగించి జ్ఞానంతో వెలుగును నింపుకోవాలి అన్నదే ఇక్కడ ప్రధానమైన సందేశం. 12వ శ్లోకం. హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంక శిశిరనాశన. బంగారు గర్భం కలవాడు అంటే సృష్టికి మూలం, శిశిర ఋతువును కలిగించేవాడు, తాపాన్నిచ్చేవాడు, భాస్కరుడు రవి అంటే వెలుగునిచ్చేవాడు, అగ్నిని గర్భంలో కలవాడు, అదితి పుత్రుడు, శంఖం లాంటి కాంతితో శుభ్రమైనవాడు, చలిని నాశనం చేసేవాడు. ఈ శ్లోకం సూర్యుడి వైవిధ్యాన్ని వివరిస్తుంది. హిరణ్యగర్భ అంటే సృష్టికి మూలమైన బంగారు గుడ్డు, శిశిరః తపనః అంటే చలిని, వేడిని రెండిటిని నియంత్రించే శక్తి ఆయనదే, అగ్నిగర్భ అంటే అగ్నితత్వం ఆయనలో ఉంది, అదితిపుత్ర అంటే అదితీదేవికి పుత్రుడిగా జన్మించినవాడు, చలిని, చీకటిని నాశనం చేసే శక్తి కలవాడు. మనలోని నిరాశను, అజ్ఞానాన్ని, అశక్తతను తొలగించి నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ఈ శ్లోకం స్ఫూర్తినిస్తుంది. 13వ శ్లోకం. వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్సామపారగః ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీతి ప్లవంగమః. ఆకాశానికి అధిపతి, చీకటిని చీల్చేవాడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలను పూర్తిగా తెలిసినవాడు, గొప్ప వర్షాన్ని కురిపించేవాడు, జలాలకు మిత్రుడు, వింధ్య పర్వత మార్గంలో వేగంగా సంచరించేవాడు. సూర్యుడిని వ్యోమనాథుడు, ఆకాశ ప్రభు,
తమోభేది అంటే చీకటిని నాశనం చేసేవాడు అని కీర్తించారు. ఆయన్ను వేదాలకు అధిపతిగా, జ్ఞానస్వరూపుడిగా కీర్తిస్తారు. వర్షానికి, జలానికి మూలం ఆయనే. వింధ్యవీతి ప్లవంగమహ అంటే వింధ్య పర్వతాలను దాటి వేగంగా ప్రయాణించేవాడు అంటే ఆయన శక్తికి అడ్డంకులు లేవని అర్థం. మనకెదురయ్యే అడ్డంకులను తొలగించి జీవితంలో వేగంగా ముందుకు సాగడానికి, జ్ఞానాన్ని పొందడానికి సూర్యారాధన సహాయపడుతుంది. 14వ శ్లోకం. ఆతపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః. ఎండనిచ్చేవాడు, మండలాకారంలో ఉన్నవాడు, మృత్యువు పింగళ వర్షంలో ఉన్నవాడు, పసుపు ఎరుపు కలిపిన రంగు, సకల లోకాలను వేడి చేసేవాడు, కవి అంటే జ్ఞాని, విశ్వమయుడు, గొప్ప తేజస్సు కలవాడు, రక్తవర్ణంలో అంటే ఎరుపు రంగులో ఉన్నవాడు, సకల సృష్టికి కారణమైనవాడు. ఈ శ్లోకం సూర్యుడి శక్తిని, వైవిధ్యాన్ని వివరిస్తోంది. మృత్యువు అంటే సమయాన్ని నియంత్రించేవాడు అనే అర్థం తీసుకోవాలి. కాలానికి అధిపతి అనుకోవాలి. పింగళ రక్త అంటే ఆయన ఉదయించే, అస్తమించే రంగులు అవి తేజస్సును, శక్తిని సూచిస్తాయి. సర్వభవోద్భవ అంటే సకల జీవరాశికి, సృష్టికి మూలం ఆయనే. సూర్యుడు ప్రతిదీ సృష్టించగలడు, పోషించగలడు, లయం చెయ్యగలడు. ఈ శ్లోకం మన జీవిత చక్రం, సమయం, సృష్టి, వినాశనం అనే తాత్విక భావనలను సూర్యుడితో అనుసంధానిస్తోంది. 15వ శ్లోకం. నక్షత్రగ్రహ తారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్రాలు, గ్రహాలు, తారలకు అధిపతి, విశ్వాన్ని సృష్టించేవాడు, తేజస్సులకు కూడా తేజస్వి అయిన ఓ ద్వాదశాత్ముడా నీకు నమస్కారం. ఈ శ్లోకం సూర్యుడి సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తోంది. ఆయన నక్షత్రాలు, గ్రహాలకు అధిపతి అంటే విశ్వంలోని ప్రతి అంశంపై ఆయనకు అధికారం ఉంది. విశ్వభావనః అంటే ఈ విశ్వానికి జీవం పోసేవాడు. తేజసామపి తేజస్వి అంటే వెలుగులన్నిటికీ మూలమైన వెలుగు. ద్వాదశాత్మన్ అంటే 12 రూపాలలో ఉండే సూర్యుడు. ఇది నెలల వారీగా సూర్యుడి శక్తిని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా మనలోని ఆత్మ విశ్వశక్తికి కేంద్ర బిందువు, సకల గ్రహ తారలకు అధిపతి. మనల్ని మనం తెలుసుకుంటే ఈ అనంతమైన శక్తిని మనం పొందగలం. 16వ శ్లోకం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. తూర్పు దిక్కున ఉన్న పర్వతానికి నమస్కారం, పడమర దిక్కున ఉన్న పర్వతానికి నమస్కారం, జ్యోతి సమూహాలకు అధిపతికి, పగటికి రాజుకు నమస్కారం. ఇక్కడ సూర్యుడిని ఆయన ఉదయించే, అస్తమించే దిక్కుల ద్వారా నమస్కరిస్తున్నారు. పూర్వాయ గిరయే అంటే సూర్యుడు ఉదయించే పర్వతం, పశ్చిమాద్రయే అంటే అస్తమించే పర్వతం. ఇది కాలచక్రాన్ని, నిరంతర కదలికను సూచిస్తుంది. జ్యోతిర్గణానాం పతయే అంటే నక్షత్రాలకు, గ్రహాలకు ప్రభు. దినాధిపతయే అంటే పగటిని పాలించేవాడు. మన జీవితంలో ఉదయం, సాయంత్రం, రాత్రి, పగల్లాగా కష్టాలు, సుఖాలు ఉంటాయి. అన్ని సమయాల్లోనూ మనకు మార్గదర్శకత్వం వహించే సూర్యభగవానుడికి నమస్కరించడం అంటే జీవితంలోని అన్ని దశలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం. 17వ శ్లోకం. జయాయ జయ భద్రాయ హర్వ్యస్యాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. విజయాన్నిచ్చేవాడికి, విజయంతో కూడిన శుభాన్నిచ్చేవాడికి, పచ్చని గుర్రాలు కలవాడికి నమస్కారం. వేల కిరణాలు కలవాడికి, ఆదిత్యుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఈ శ్లోకం సూర్యుడికి పునరావృత్త నమస్కారాలను సమర్పిస్తోంది. ఆయన విజయప్రదాత, శుభాల ప్రదాత అని నొక్కి చెబుతోంది. జయాయ జయభద్రాయ అంటే విజయాలు, శుభాలు ఆయన నుండే వస్తాయి. సహస్రాంశో అంటే వేల కిరణాలతో ప్రకాశించేవాడు. ఈ శ్లోకం ఆత్మవిశ్వాసాన్ని, శుభ సంకల్పాన్ని పెంచుతుంది. పదే పదే నమస్కరించడం మన భక్తిని, శ్రద్ధను సూచిస్తుంది. మనం సాధించాలనుకున్న దానిపై పూర్తి దృష్టి సారించి అంకిత భావంతో పనిచేస్తే విజయం తథ్యం అని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. 18వ శ్లోకం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రరూపం కలవాడికి అంటే తీవ్రమైన శక్తి కలవాడికి, వీరుడికి, వేగంగా సంచరించేవాడికి నమస్కారం. పద్మాన్ని వికసింపచేసేవాడికి, మార్తాండుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. సూర్యుడి శక్తిని, ప్రభావశీలతను ఈ శ్లోకం వర్ణిస్తోంది. ఉగ్రాయ అంటే తీవ్రమైన శక్తితో, దృఢత్వంతో ఉండేవాడు. వీరాయ అంటే
యుద్ధంలో విజయం సాధించేవాడు. సారంగాయ అంటే వేగంగా ప్రయాణించేవాడు. పద్మ ప్రబోధాయ అంటే పద్మాన్ని వికసింపజేసేవాడు. పద్మం జ్ఞానానికి స్వచ్ఛతకు ప్రతీక. మన హృదయ కమలాన్ని వికసింపచేసి మనలో జ్ఞానాన్ని సానుకూలతను నింపేవాడు సూర్యుడు. మనలోని నిద్రాణమైన శక్తులను మేల్కొల్పి విజయ మార్గంలో నడిపించమని సూర్యుడిని ప్రార్థించడమే ఈ శ్లోకం సారాంశం. 19వ శ్లోకం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు శివ అంటే ఈశాన స్వరూపుడైన సూర్యుడికి, ఆదిత్య తేజస్సుతో ప్రకాశించేవాడికి నమస్కారం. ప్రకాశించేవాడికి, అన్నింటినీ భక్షించేవాడికి, ఉగ్రరూపం కలవాడికి నమస్కారం. ఈ శ్లోకం మళ్ళీ సూర్యుడి త్రిమూర్తి స్వరూపాన్ని నొక్కి నొక్కి చెబుతోంది. విశ్వంలోని అన్ని శక్తులు ఆయనలో ఉన్నాయని ధృవీకరిస్తోంది. సర్వభక్షాయ అంటే అన్నిటినీ తనలో లీనం చేసుకునేవాడు. సమయాన్ని ప్రతిదాన్ని భక్షించేవాడు. రౌద్రాయ వపుషే అంటే ఆయన ఉగ్రరూపం. అది దుష్టత్వాన్ని నాశనం చేసే శక్తి. ఈ శ్లోకం సృష్టి స్థితి లయకారకుడైన సూర్యుడిని ప్రార్థించడం ద్వారా మనలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని నింపమని కోరడమే. 20వ శ్లోకం. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయమితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని నాశనం చేసేవాడికి, చలిని పోగొట్టేవాడికి, శత్రువులను నాశనం చేసేవాడికి, అపరిమితమైన శక్తి కలవాడికి, కృతజ్ఞతను, చేసిన మేలును మరిచేవాళ్లను నాశనం చేసేవాడికి, దేవతలకు, జ్యోతిష్యులకు అధిపతికి నమస్కారం. ఈ శ్లోకం సూర్యుడి రక్షణాత్మక లక్షణాలను వివరిస్తోంది. తమోజ్ఞాయ అంటే అజ్ఞాన చీకటిని తొలగించేవాడు. హిమజ్ఞాయ అంటే నిరాశ అనే చలిని పోగొట్టేవాడు. శత్రుఘ్నాయ అంటే లోపలి బయటి శత్రువులను నాశనం చేసేవాడు. అమితాత్మనే అంటే అనంతమైన శక్తి, జ్ఞానం కలవాడు. కృతజ్ఞజ్ఞాయ అంటే కృతజ్ఞతను నాశనం చేసేవాడు. ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశం. మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. కృతజ్ఞతాభావం లేకపోవడం మనలోని మంచిని నాశనం చేస్తుంది. సూర్యుడిని ఆరాధించడం అంటే మనలో కృతజ్ఞతను పెంచుకుని చెడు గుణాలను తొలగించుకోవడమే. 21వ శ్లోకం. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. కరిగించిన బంగారంలా ప్రకాశించేవాడికి, అగ్నిస్వరూపుడికి, విశ్వానికి సృష్టికర్త అయిన వాడికి నమస్కారం. చీకటిని పూర్తిగా నాశనం చేసేవాడికి, రవికి, లోకాలకు సాక్షిగా ఉండేవాడికి నమస్కారం. సూర్యుడి తేజస్సును తప్తచామీకరాభాయ అంటే కరిగిన బంగారంలా అని వర్ణించారు. విశ్వకర్మణే అంటే విశ్వానికి రూపకల్పన చేసేవాడు, ఆయన సృష్టికర్త. తమోభినిఘ్నాయ అంటే చీకటిని సమూలంగా నాశనం చేసేవాడు. లోకసాక్షిణే అంటే అన్ని లోకాలను గమనిస్తూ మన కర్మలకు సాక్షిగా ఉండేవాడు. మనం చేసే ప్రతి పనిని సూర్యుడు చూస్తున్నాడు. ఇది మన కర్మల పట్ల బాధ్యతను పెంచుతుంది. మంచి కర్మలు చేయడానికి, నిజాయితీగా ఉండడానికి ఈ శ్లోకం స్ఫూర్తినిస్తుంది. 22వ శ్లోకం. నాశయచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయచ్చేష తపచ్చేష వర్షచ్చేష గభస్థిభిః. ఈ సూర్యభగవానుడే సమస్త ప్రాణులను ప్రళయకాలంలో నశింపచేస్తాడు. తిరిగి ఆయనే సృష్టిస్తాడు. ఈయనే తన కిరణాల ద్వారా వేడిని కలిగిస్తాడు, వర్షం కురిపిస్తాడు, లోకాన్ని రక్షిస్తాడు. ఇక్కడ సూర్యుడిని ప్రకృతి చక్రానికి మూలాధారంగా వర్ణించారు. సృష్టి స్థితి లయలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. తాత్విక కోణంలో చూస్తే మన జీవితంలో పాత ఆలోచనలు నశించి కొత్త ఆశలు చిగురించడానికి కారణమయ్యే పరివర్తన శక్తి సూర్యుడు. ఆయన కిరణాలు కేవలం వెలుగునివ్వడమే కాదు, జీవితానికి అవసరమైన పోషణను వర్షం రూపంలో కూడా ఇస్తాయి. 23వ శ్లోకం. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. సమస్త జీవులు నిద్రిస్తున్నప్పుడు కూడా ఈయన వారిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. యజ్ఞయాగాదుల్లో అర్పించే అగ్నిహోత్రం, ఆ యజ్ఞాల వల్ల కలిగే ఫలం కూడా ఈయనే. ఇది అత్యంత శక్తివంతమైన శ్లోకం. మన దేహం నిద్రిస్తున్నా మనలోని ప్రాణశక్తి లేదా చైతన్యం నిరంతరం మేల్కొనే ఉంటుంది. ఆ చైతన్యమే సూర్యుడు.
అంటే భగవంతుడు మనలోనే ఉండి మనల్ని కాపాడుతున్నాడనే భరోసాను ఈ శ్లోకం ఇస్తుంది. మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యం యజ్ఞం, దాని ఫలితం కూడా దైవేచ్ఛే అని ఇది బోధిస్తుంది. 24వ శ్లోకం. వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిః ప్రభుః. వేదాలు, యజ్ఞాలు, వాటి ఫలాలు అన్నీ రవిస్వరూపమే. ఈ లోకంలో జరిగే సమస్త కర్మలకు సూర్యుడే ప్రభువు. విశ్వంలో జరిగే ప్రతి క్రియకు మూలం సూర్యశక్తి. జ్ఞానానికి మూలమైన వేదాలు, నిష్కామ కర్మకు మూలమైన యజ్ఞాలు అన్నీ ఆదిత్యుడి ప్రకాశమే. మన జీవితంలో మనం చేసే ప్రతి పనిని ఆ సూర్య భగవానుడికి అర్పణగా భావిస్తే అది కర్మయోగం. అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. ఫలశ్రుతి. ఇక 25వ శ్లోకం. ఏనమాపచ్చు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నా వసీదతి రాఘవ. రాఘవ, ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అడవుల్లో దారి తప్పిపోయినప్పుడు, లేదా భయం వేసినప్పుడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో, స్మరిస్తారో వారికి తిరుగులేదు, వాళ్లకు దుఃఖం ఉండదు. ఇక్కడ భగవంతుడు భక్తుడికిచ్చే అభయం అన్నమాటిది. జీవితం అనే అడవిలో మనం దారి తప్పి భయపడుతున్నప్పుడు ఆదిత్య హృదయం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. భగవంతుడి నామస్మరణ మనలోని మానసిక ధైర్యాన్ని పెంచి ఆపదలను ఎదుర్కొనే శక్తినిస్తుందని దీని అర్థం. 26వ శ్లోకం. పూజయస్వైనమేకాగ్రహ దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయస్యసి. ఏకాగ్రతతో జగత్పతి అయిన ఈ సూర్యదేవుడిని పూజించు. ఈ స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే నీవు యుద్ధంలో తప్పక విజయం సాధిస్తావు. ఏకాగ్రత విజయానికి మొదటి మెట్టు. మనసును నిలకడగా ఉంచి శ్రమించినప్పుడు దైవబలం తోడవుతుంది. 3 సార్లు జపించడం అన్నది మనలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయడాన్ని సూచిస్తుంది. 27వ శ్లోకం. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. 28వ శ్లోకం. ఏతత్ శ్రుత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. 29వ శ్లోకం. ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. 30వ శ్లోకం. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వదేతస్య ధృతోభవత్. ఈ శ్లోకాల్లో అగస్త్య మహర్షి వెళ్ళిపోవడం, శ్రీరామచంద్రుడు ఆచమనం చేసి 3 సార్లు స్తోత్రాన్ని పఠించి ధనస్సును ధరించి రావణుడిపై యుద్ధానికి సిద్ధం కావడం కనిపిస్తోంది. రాముడి మనసులోని శోకం తొలగిపోయి గొప్ప ఉత్సాహం, హర్షం కలుగుతుంది. 31వ శ్లోకం. అత రవిరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. అప్పుడు దేవతల మధ్య ఉన్న సూర్యభగవానుడు రావణుడి వినాశనం దగ్గర పడిందని గ్రహించి ఎంతో సంతోషంతో రాముడిని చూస్తూ త్వరగా యుద్ధం ముగించు, విజయం సాధించు అని దీవించాడు. ప్రయత్నం మనదైనప్పుడు దైవం మనకు అండగా నిలిచి త్వరపడమని ఉత్సాహపరుస్తుంది. ధర్మం వైపు నిలబడిన వాళ్లకు ప్రకృతి మొత్తం సహకరిస్తుందనే గొప్ప సత్యాన్ని ఈ శ్లోకాలు చాటి చెబుతున్నాయి. ఆదిత్య హృదయం కేవలం రాముడికి మాత్రమే కాదు, నిత్య జీవితంలో పోరాడే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ప్రేరణ. మనలోని భయాన్ని తొలగించుకుని ఏకాగ్రతతో సూర్యభగవానుడిని స్మరిస్తే ఏ రంగంలో అయినా విజయం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత తూర్పు దిక్కున సూర్యుడికి నమస్కరిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించండి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, విజయం మీ సొంతమవుతాయి. ముగించే ముందు ఒక చిన్న మాట. మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, భాషా సంబంధ విషయాల కోసం, నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే మహతి భక్తి దాత్రి టీవీలను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.